హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా చెక్క కుర్చీలో వెనక్కి వాలి కూర్చొని మరదలు జానకి అన్న మాటల్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటున్నారు సీతారామయ్య. అప్పుడే గదిలోకి వచ్చిన తులసి ఆలోచనలో ఉన్న భర్తని చూసి, నన్ను క్షమించండి, ఆవేశంగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను. కానీ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. గతంలో బతకటం చాలా కష్టంగా ఉందండి. వదిలి వెళ్ళిన వారితో పాటు ఉన్న వాళ్ళను కూడా దూరం పెట్టి ఏం సాధిస్తాం చెప్పండి? భూమి మీద మన మనుషులమే శాశ్వతం కానప్పుడు ఈ పగలు కోపాలు శాశ్వతం అంటారా? ఉన్నన్ని రోజులు అయిన వాళ్ళతో సంతోషంగా గడపలేని బ్రతుకు ఒక బ్రతికేనా? మన బాధల్ని పక్కన పెట్టి ఒక్కసారి వదిన స్థానంలో మిమ్మల్ని ఉంచుకొని చూడండి. అప్పుడు మీరేం చేసుండేవాళ్ళు? సమాధానం మీకే దొరుకుతుంది. అప్పుడు మీకు ఏది సరైనది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి అని అంది తులసి. సీతారామయ్య మౌనంగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూనే ఉన్నాడు. రాధా, ఏంటి అంత నీరసంగా ఉన్నావు అని అడిగింది శక్తి. ఏమోనే, పెద్దగా ఏం తినలేదు, కానీ పొద్దున్నుంచి వాంతులవుతున్నాయి, కడుపులో వికారంగా కూడా ఉందే అని అంది రాధ. అయ్యో, మరి టాబ్లెట్లు వేసుకోలేదా అని అడిగింది శక్తి. టాబ్లెట్స్ లేవే, 1-2 రోజులే ఉంటానని ఎక్కువ తెచ్చుకోలేదు. అయినా ఈ నెల చెకప్కి వెళ్ళాల్సిన టైం కూడా అయిపోయింది అని అంది రాధ. ఓ గాడ్, సారీ రాధా, ఈ గొడవల్లో పడి నీ చెకప్ డేటే అడగడమే మర్చిపోయాను. లేచి రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం అని అంది శక్తి. ఇప్పుడా? వద్దే, నాని పొలం వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పి సాయంత్రం వెళ్దాంలే అని అంది రాధ. ఒక పక్క ఇంత ఇబ్బంది పడుతూ సాయంత్రం దాకా ఎందుకే? త్వరగా రెడీ అవ్వు, లేట్ అయితే డాక్టర్ లంచ్కి వెళ్ళిపోతారు అని తొందర చేసింది శక్తి. అది కాదే, నానికి ఒక మాట చెప్పని అని ఫోన్ తీసింది రాధ. శక్తి రాధ చేతిలో ఫోన్ తీసుకొని, అమ్మమ్మ ఏమంటుందే? బాగోలేదు అంటే పర్వాలేదులే, ఇంట్లోనే ఉండు అని అంటుందా అని అంది రాధ వైపు చూసి. అనదనుకో అని అంది రాధ. మరింకేంటి, పద మొహం కడుక్కో అని అంది. మమ్మీకి చెప్పనివ్వే అని అంది రాధ. అత్తయ్య వాళ్ళు పేరంటం నుంచి వచ్చేసరికి మనం తిరిగి ఇంట్లో ఉంటాం కానీ పదవే అని అంది శక్తి. అది కాదే, మమ్మీ వెళ్తూ వెళ్తూ సుహానాని జాగ్రత్తగా చూస్తూ ఉండమని నిమిషానికి 100 సార్లు చెప్పి వెళ్ళింది. కాస్త అటు ఇటు అయిందనుకో మళ్ళీ రచ్చరచ్చ అయిపోతుంది. అవసరమా చెప్పు? అందుకే మమ్మీ వాళ్ళు నాని వాళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం నిదానంగా వెళ్దాం అని అంది రాధ. కానీ రాధాకి ఇబ్బందిగా ఉందని గమనించిన శక్తి, ఇప్పుడు నీ బాధ ఏంటి? ఈ దెయ్యాన్ని ఇల్లు కదలనివ్వకుండా ఉండాలి, అంతే కదా? అది నాకు వదిలేయ్ అంటూ సుహాన రూంలోకి వెళ్ళింది. ఏం చేస్తుందో ఏంటో అని కంగారుగా రాధ కూడా శక్తి వెనకాలే వెళ్ళింది. బెడ్ మీద కూర్చొని దెయ్యంలాగా చూస్తున్న సుహాన దగ్గరకు వెళ్ళి, సారీయే, మేము హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు తప్పించుకుంటావేమోనని రాధ చాలా భయపడుతుంది. నిన్న అమ్మమ్మ దెబ్బలు రుచి చూసిన దానివి అలాంటి సాహసాలు చేయవనుకో అని చెప్పినా దీనికి నీ మీద భరోసా లేదు, అందుకే అంటూ రామకృష్ణ దూడల్ని కట్టేయడానికి తెప్పించిన తాడు తీసుకుని బెడ్ మీద పెట్టి, లెగవ్వే, లేచి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళిరా అని అంది శక్తి. ఏయ్ ఈడియట్, ఏం చేస్తున్నావే? ఆ తాళ్ళతో నన్ను కట్టేస్తావా అని అంది సుహాన కోపంగా. నువ్వు భలే షార్పే చుంచుమొహందానా, కరెక్ట్గా కనిపెట్టేశావు అంటూ సుహాన బుగ్గలాగి, అవునే, ఇవి నిన్ను కట్టేయడానికి. ఈ ప్రశ్నలు ఆపి వాష్రూమ్కి వెళ్తావా లేదా? లేదంటే ఇలాగే కట్టేయమంటావా అని అడిగింది శక్తి గుడ్లు తిప్పుతూ. సుహాన అలాగే పొగరుగా చూస్తూ కదలకుండా కూర్చుంది. పోనీలే, నా తప్పు లేకుండా అడిగాను. నీకింత పొగరు అయితే నేనేం చేస్తాను? తర్వాత అర్జెంటుగా చుస్సు వచ్చినా నీ తిప్పలేవో నువ్వు పడు, నాకేం సంబంధం లేదు అని తాడుతో కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసింది శక్తి. శక్తి తాడు కడుతుంటే, నువ్వు తప్పు చేస్తున్నావు శక్తి, అనుభవిస్తావు, చూసుకో అని అంది సుహాన కోపంగా. ఏయ్ ఆపవే, నీ బెదిరింపులకు శాపనార్థాలకు భయపడే అమాయకురాల్ని కాదు శక్తి ఇక్కడ అంటూ కట్టిపడేసింది. దీంతో చేరి నువ్వు కూడా సోద్యం చూస్తున్నావు కదా, వదలను, ఎవ్వరిని వదిలిపెట్టను అని అంది సుహాన రాధా వైపు చూసి ఆవేశంగా. రాధ కొద్దిగా భయపడినట్లు ఉండడంతో శక్తి రాధ భుజం మీద చేయి వేసి, అమ్మమ్మ ఎప్పుడన్నా నీకు ఈ సామెత చెప్పిందా? అరిచే కుక్క కరవదు అని అంది సుహాన వైపు చూసి. ఈ కుక్క కరుస్తుంది, అరుస్తుంది, ఇంకా ఏమైనా చేయగలుగుతుంది. ఆ విషయం మీ అందరికీ త్వరలోనే తెలుస్తుంది అని అంది సుహాన.
అయితే నువ్వు కుక్కవి అని ఒప్పుకున్నావన్నమాట. అయినా నువ్వు కుక్కేంటే? అవి వింటే వా వాటితో పోల్చుకోవటం చూసి సూసైడ్ చేసుకుంటావేమో అని అంది శక్తి వెటకారంగా. నిన్ను అంటూ సుహాన ఏదో అనేలోపే మొయ్ నోర్మొయ్, నాకు గాని తిక్కరేగిందనుకో నోటికి కూడా ప్లాస్టర్ వేసేస్తాను అని ఉరిమి ఉరిమి చూసింది శక్తి. ఈ దొంగ మొహంది వేసినా వేస్తుంది. అయినా దీంతో నాకేంట్లే, టైం వచ్చినప్పుడు అందరి సంగతి చూస్తాను అని సైలెంట్గా కూర్చుంది సుహాన. శక్తి రాధ బయటకు వస్తూ సుహాన ఫోన్ కూడా తీసుకువచ్చి రూమ్లో లాక్ చేసి కీని అక్కడే వేశారు. రేవతి దగ్గరకు వెళ్ళి, పెద్దమ్మ మేము హాస్పిటల్కి వెళ్తున్నాము, రాధాకి ఒంట్లో బాగోలేదు, అత్తయ్య వాళ్ళు వచ్చే వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ కొత్త కొత్త ప్లాన్లు వేస్తే ఈసారి అమ్మమ్మకి పెద్దనాన్నకి మేమెవ్వరము అడ్డు కూడా రాము, ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి అని అంది శక్తి. ఆ మాటలు వినగానే రేవతికి సుధాకర్ చెంపలు వాయించిన సీన్ గుర్తుకు వచ్చి చేతులను చెంపల మీద పెట్టి వద్దన్నట్లుగా గుడ్లు తిప్పింది. ఆవిడ భయం చూసి జాగ్రత్తగా ఉండమని చెప్పింది శక్తి. అర్థమై డ్రైవర్ని పిలిచి కార్ తీయమని చెప్పింది. రాధాని తీసుకుని ఎవ్వరికీ చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళింది శక్తి. అందరి మాటలు విని బాగా ఆలోచించుకొని అక్క మీద కోపం వదిలి తను ఒంటరిది కాదని, తనకు 2 తమ్ముళ్ళు ఉన్నారని ధైర్యం చెప్పి తనని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకొని ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామని పైకి లేచి, ఇప్పుడే వద్దు, వీళ్ళంతా అన్నీ తెలిసే ఏం తెలియనట్లు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, నేను కూడా మా అక్కని తీసుకువచ్చి వీళ్ళ కళ్ళ ముందు నిలబెడతాను, అప్పుడు వీళ్ళ మొహాలు ఎలా ఉంటాయో చూస్తాను అని అనుకొని సంతోషంగా బయటకు వెళ్ళి డ్రైవర్ కార్ తీ అని అన్నాడు సీతారామయ్య. డ్రైవర్ కార్ తీయగానే లోపల కూర్చున్నాడు. కార్ బయలుదేరింది. శక్తి రాధాను డాక్టర్కి చూపించి మందులు తీసుకుని బయటకు వచ్చారు. పొలం వెళ్ళిన శివ భోజనం చేసి ఈ శివాంగి ఏం చేస్తుందో అని ఒక్కసారి శక్తికి కాల్ చేశాడు. శక్తి ఫోన్ లిఫ్ట్ చేసి రాధాని హాస్పిటల్కి తీసుకువచ్చిన విషయం చెప్పింది. అది వినగానే, ఏయ్ నీకేమైనా పిచ్చేమి, నిన్ను బయట తిరగొద్దనే కదా కాలేజ్ మాన్పించింది, ఇప్పుడు చెప్పా పెట్టకుండా టౌన్కి ఎందుకు వెళ్ళావు అని అరిచాడు శివ. ఓ బాబు ఆగు ఆగు, మా పని అయిపోయింది, మేం రిటర్న్ వచ్చేస్తున్నాం, నువ్వు ఎక్కువ ఆవేశపడకు అని అంది శక్తి. వద్దు, మీరక్కడే హాస్పిటల్లోనే ఉండండి, నేను బాబాయ్కి ఫోన్ చేస్తాను అని అన్నాడు శివ. అబ్బా, మళ్ళీ మామయ్యకు శ్రమెందుకు శివ, అయిపోయింది అన్నాను కదా, మేం వచ్చేస్తున్నాము, నువ్వు ఎవరికి కాల్ చేయకు అంటూ ఫోన్ కట్ చేసింది శక్తి. షట్, మొండిది, చెప్పింది పూర్తిగా వినను కూడా వినదు అంటూ షర్ట్ వేసుకొని బయలుదేరాడు శివ. డ్రైవర్ కార్ తీసుకుని వచ్చేలోపు రోడ్డుకి అవతల వైపు తోపుడు బండి మీద తెల్లగా దోరగా మగ్గిన జామ పండ్లు బండి కనిపించింది రాధాకి. వాటిని చూడగానే లోపల బాగోలేకపోయినా ఒకటి తినాలి అనిపించి వాటి వైపే 2 నిమిషాలు చూసింది. ఇంతలో డ్రైవర్ కార్ తీసుకొని వచ్చాడు. రాధాని కారులో కూర్చోపెట్టి పిలుస్తున్నా వినిపించుకోకుండా రోడ్ దాటి జామకాయల బండి దగ్గరకు వెళ్ళింది శక్తి. మంచివి ఏరి 1 డజన్ తీసుకొని డబ్బులు ఇచ్చి తిరిగి రాబోతూ ఉండగా, చాలా కాలం తర్వాత అక్క దగ్గరకు వెళ్తున్నాను, ఒట్టి చేతులతో ఎలా వెళ్తాం, ఏమన్నా 4 రకాల పళ్ళు తీసుకుందామని డ్రైవర్ని కార్ పక్కకు ఆపమని చెప్పి తనే కార్ దిగి స్వయంగా తన చేతులతో పళ్ళు కొనుక్కొని కార్ దగ్గరకు వెళ్తూ జామకాయలు కొనుక్కొని రోడ్ దాటుతున్న శక్తిని చూశాడు సీతారామయ్య. శక్తి అని పిలవబోయే లోపే ఎదురుగా దూసుకు వస్తున్న ట్రక్ని చూశాడు సీతారామయ్య. అది వస్తున్న తీరు, వేగం చూడగానే ఆయనకు ఏదో అనుమానం వచ్చింది. శక్తి అని గట్టిగా అరుస్తూ ట్రక్ దగ్గరకు వస్తూనే ఉండడంతో వేగంగా వెళ్ళి శక్తిని పక్కకు లాగి ఆ తోపుకి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు సీతారామయ్య. కింద పడగానే తల ప్లాట్ఫామ్కి గట్టిగా కొట్టుకోవటంతో తల పగిలిపోయింది. ఇదంతా క్షణాల్లో అయిపోయేసరికి అసలు ఏం జరుగుతుందో శక్తికి అర్థం కాలేదు. 2 నిమిషాలకు తేరుకొని కింద పడిన సీతారామయ్యను చూసింది. తాతయ్య తాతయ్య అంటూ ఆయనను చేతుల్లోకి తీసుకొని చూసిన శక్తికి మెదడు పని చేయడం ఆగిపోయింది. తలలో నుంచి కారుతున్న రక్తం చూసి శక్తి పెద్దగా అరవటం మొదలుపెట్టింది. అప్పటికే పల్లబండ్ల వాళ్ళు, రోడ్డు మీద జనం గుమ్ముగూడి ఆ ట్రక్ వాడిని నానా తిట్లు తిడుతున్నారు. అయ్యో, నిమిషం క్రితం వరకు బాగానే ఉన్నాడమ్మా, చెట్టంత మనిషి, నా చేతులతో నేనే కాయలు ఇచ్చాను, ఆ ముదనష్టపు సచ్చినోడు పట్టపగలే తాగి నడుపుతున్నాడు, ఆ పిల్లను కాపాడబోయి ఆయన
ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్తుంది. అంతకుముందు యాపిల్ పండ్లు అమ్మినావిడ. శక్తి పెద్దగా ఏడుస్తూ తాతయ్య కళ్ళు తెరవండి ప్లీజ్ అంటూ ఆయన్ని ఊపేస్తూ పెద్దగా అరుస్తూనే ఉంది. రాధ రోడ్డు దాటి ఇటువైపు వచ్చింది. సీతారామయ్య కార్ డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని ఎత్తుకోబోయాడు. ఒక్కడే ఎత్తుకోలేకపోవడంతో అక్కడ ఉన్నవాళ్ళు కూడా సహాయం చేసి ఎదురుగా ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆయన్ని చూసిన రాధకి పార్క్లో తనతో మాట్లాడిన తాతయ్య అని గుర్తుకు వచ్చింది. ఆయన్ని అలా చూసిన రాధకు కూడా ఏడుపు ఆగడం లేదు. డ్రైవర్ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ మాట వినగానే ఎక్కడి వాళ్ళు అక్కడ గొల్లుమని ఏడుస్తూ హాస్పిటల్కి బయలుదేరారు. రామ్మోహన్, హర్షవర్ధన్, దిలీప్ కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి బయలుదేరారు. తాను ఫోన్ చేసినప్పుడే బయలుదేరాము అని చెప్పింది. ఇంకా కనిపించడం లేదేంటా అని బైక్ స్టాండ్ సైడ్కి ఆపి శక్తికి కాల్ చేశాడు శివ. ఎన్నిసార్లు చేసినా శక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి రాధాకి కాల్ చేశాడు. రాధా ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ జరిగిందంతా శివకి చెప్పి పేరు తెలియకపోవడంతో తాతయ్య అని మాత్రమే చెప్పింది. అయినా శివ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. శివాని చూడగానే శక్తి పెద్దగా ఏడుస్తూ పెద్ద తాతయ్య శివ నన్ను కాపాడబోయి అంటూ మాట్లాడలేక ఏడుస్తూ శివ చుట్టూ చేతులు వేసింది. ఆ మాట వినగానే తాతయ్య అంటూ లోపలికి వెళ్ళబోయాడు. ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పింది సిస్టర్. నాకు భయంగా ఉంది శివ, చాలా రక్తం పోయింది. తాతయ్యకు ఏమన్నా అయితే నన్ను నేను క్షమించుకోలేను. నా మొహం తులసి నానమ్మకు ఎలా చూపించగలను అని ఏడుస్తూనే ఉంది. తాతయ్యకి ఏం కాదు, నువ్వేదేదో ఊహించుకోకు, ఏడవకు అంటూ శక్తికి ధైర్యం చెప్పి కళ్ళు తుడిచాడు శివ. ఆయనకి బాగా రక్తం పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి. ఆయన బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. మీలో ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనకు బ్లడ్ ఇస్తారా అని అడిగింది సిస్టర్. సిస్టర్ నాది అదే గ్రూపు, మీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోండి అని అన్నాడు శివ. థ్యాంక్ గాడ్, మీరు నాతో రండి అని శివని తనతో పాటు తీసుకువెళ్ళింది సిస్టర్. రాధ ఏడుస్తున్న శక్తి దగ్గరకు వచ్చి కూర్చొని భుజం మీద చెయ్యి వేసి ఆ తాతయ్య నీకు తెలుసా అని అడిగింది. అమ్మమ్మ పెద్ద తమ్ముడే, సీతారామయ్య తాతయ్య అని చెప్పింది శక్తి ఏడుస్తూనే. ఆ మాట వినగానే రాధ ఒక్కసారిగా షాక్ అయ్యింది. మెల్లిగా తేరుకొని ఫోన్ తీసుకొని పెద్దనాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పింది. పొలంలో ఉన్న రామకృష్ణకి రాధ అసలు ఏం చెప్తుందో కాసేపు అర్థం కాలేదు. నిదానంగా మెదడు ఒక్కో విషయాన్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది. నేను వస్తున్నాను, మీరు భయపడకండి అన్నాడు రామకృష్ణ. పక్కనే ఉన్న శకుంతల కొడుకు మొహం చూసి ఏమైంది పెద్దబాబు అని అడిగింది. పెద్ద మామయ్యకి యాక్సిడెంట్ అయిందంటమ్మా, హాస్పిటల్లో ఉన్నారంట, తలకి బాగా గట్టిగా దెబ్బ తగిలిందంట, శక్తిని కాపాడబోయి ఆయన ప్రమాదంలో పడ్డారంట అని చెప్పాడు రామకృష్ణ కంగారుగా. ఆ మాట వినగానే శకుంతల లోపల అతలాకుతలమవుతున్నా పైకి మాత్రం గంభీరంగా చూస్తూ ఓ అవునా అని అంది నిమ్మలంగా. తెలిసిన వాళ్లకు ఏమన్నా అయితేనే హడావిడి చేసే తల్లి తమ్ముడికి అలా అయింది అని చెప్పినా అంత నిదానంగా స్పందించేసరికి రామకృష్ణకి ఏం అర్థం కాక నేను చెప్పింది మన మామయ్య గురించే అమ్మా అని అన్నాడు. మళ్ళీ తను చూస్తుంది నిజమా కాదా అన్నట్లు కన్ఫర్మ్ చేసుకోవటానికి. దేవుడి దయ వల్ల నాకింకా చెముడు అది ఏమీ రాలేదు పెద్దబాబు, నువ్వు ముందు చెప్పినప్పుడే వినపడింది అని చెప్పింది శకుంతల. మామయ్యని చూడ్డానికి వెళ్దామమ్మా అన్నాడు రామకృష్ణ. వద్దు పెద్దబాబు, వాళ్ళు మనల్ని రానివ్వరు. ఇప్పుడు ఇది కూడా మన వల్లే జరిగిందని నానా గొడవ చేస్తారు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, నా తమ్ముడికి ఏం కాదు అని అంది శకుంతల. అది కాదమ్మా, పరిస్థితి బాగోలేదంట అని అన్నాడు రామకృష్ణ. నేను చెప్పాను కదా వాడికి ఏం కాదని, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వాడికి ఏం కాదు అంటూ పక్కన ఉన్న నులక మంచం మీద కూలబడింది శకుంతల. అమ్మా అంటూ రామకృష్ణ పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చాడు. నాకేం వద్దు పెద్దబాబు, నేను ఇంటికి వెళ్తున్నాను. ప్రభాకర్కి ఫోన్ చేసి హాస్పిటల్కి పంపించి పిల్లల్ని తీసుకురమ్మని చెప్పు, లేదంటే పెద్ద గొడవ అవుతుంది అని అంది శకుంతల. లేదమ్మా, వాళ్ళని ఉండనివ్వు. ఆయన్ని అలా ఒంటరిగా అనాథల్లాగా దిక్కులేని వాడిలాగా హాస్పిటల్లో ఒక్కర్నే ఉండనివ్వను. నా కొడుకు కోడలు అని మహా అయితే 4 తిట్లు తిడతారు, మాకు పుట్టిన పాపానికి 4 తిట్లు తింటారు అని అన్నాడు రామకృష్ణ బాధగా. శకుంతలకి దుఃఖం ఆగడం లేదు. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన తమ్ముడు కళ్ళు ముందుకు మెదలగానే కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. దారి కనపడక అడుగులు తడబడ్డాయి.
బయట కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చుట్టూ చేతులు వేసి నన్ను క్షమించమ్మా అంటూ నడిపించుకుని తీసుకువెళ్ళి రోడ్ మీదకి తీసుకువచ్చాడు రామకృష్ణ. రామ్మోహన్ వాళ్ళు వస్తూనే శివ రక్తం ఇవ్వడం చూశారు. డాక్టర్తో మాట్లాడి పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్దామని చెప్పారు. ఆయనకి రక్తం చాలా పోయింది. రక్తం ఎక్కిస్తున్నాము, అది అయిన తర్వాత తీసుకువెళ్ళండి అని చెప్పాడు డాక్టర్. దిలీప్ హైదరాబాదులో ఉన్న డాక్టర్లని ఈ డాక్టర్లతో మాట్లాడించాడు. వాళ్ళు పేషెంట్ కండిషన్ తెలుసుకుని, మిస్టర్ దిలీప్ మీరు కంగారు పడకండి, ముందు బ్లడ్ ఎక్కినివ్వండి అని చెప్పడంతో ఆయనను తీసుకువెళ్ళే పని వాయిదా వేసుకున్నారు. రామ్మోహన్ రావు శివ వైపు చూశాడు కానీ ఏం మాట్లాడలేదు. తర్వాత వచ్చిన తులసమ్మను కౌగిలించుకొని, తాతయ్యకి ఏం కాదు అమ్మమ్మ, కొంచెం సేపట్లో నీతో మాట్లాడతారు చూడు, నేను అన్నవన్నీ జరుగుతాయని మా నాని ఎప్పుడు అంటుంది, ఇప్పుడు కూడా మీరు కూడా నిజం అని అంటారు చూడండి అన్నాడు శివ. ఆవిడ శివ చెంప మీద చెయ్యి వేసి అవును అన్నట్లు తల ఊపుతూనే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. జగదీశ్వర్ ట్రక్ డ్రైవర్ చెంప పగలగొట్టి ఒక చిన్న పని చేయడం కూడా చేతకాక కుదరలేదు, ఎవరో మధ్యలో వచ్చారు అని చెప్పడానికి సిగ్గులేదా? పేరుకు మాత్రమే మగవాళ్ళు, పనులు మాత్రం అంటూ నా వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచి పో, కొద్ది రోజులు బయట తిరగకు అని నానా తిట్లు తిట్టి పంపించేసి మంచి ఛాన్స్ మిస్ అయింది. మధ్యలో వచ్చి శకుంతల ఇంట్లోకి వెళ్ళాల్సిన చావుని తన మీదకి వేసుకుంది ఎవరు? వాడికి ప్రాణాల మీద అంత విరక్తి ఎందుకు వచ్చిందో అని తిట్టుకుంటున్నాడు జగదీశ్వర్. అంతేనండి ఈ రోజుకి వీడియో. నచ్చిందా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెళ్తూ చిన్న లైక్ చేయండి. ఉంటాను. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.